శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం విడుదలైన దాదాపు 2 ఏళ్లకు మనమే సినిమా రిలీజ్ అయింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే ఇంతకాలం ఆచితూచి సినిమాలు చేసిన శర్వానంద్ వివాహానంతరం వేగం పెంచాడు. ఇప్పుడు అతను నటిస్తున్న 2 సినిమాలు సెట్స్పై ఉన్నాయి. మనమే శర్వానంద్కు 35వ చిత్రం కాగా 36వ చిత్రాన్ని యువి క్రియేషన్స్ బ్యానర్లో చేస్తున్నాడు. శర్వానంద్కు ఓ రకంగా ఇది హోమ్ బ్యానర్. ఇందులోనే రన్ రాజా రన్, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి హిట్స్ను అందుకున్నాడు. మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని లోజర్ ఫేమ్ అభిలాష్ కంకర డైరెక్ట్ చేస్తున్నాడు. అలానే సామజ వరగమన డైరెక్టర్ రామ్ అబ్బరాజుతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ కోసం శర్వా మరో మూవీ చేస్తున్నాడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్. కొత్త నటీనటులను, చిన్న చిత్రాల నిర్మాతలను ప్రోత్సహించడంలో విశ్వక్సేన్ ఎప్పుడూ ముందుంటాడు. ఎలాంటి భేషజాలకు పోకుండా వారి మూవీ ప్రమోషన్స్లో పాల్గొంటాడు. తాజాగా ఈ నెల 21న విడుదల కాబోతున్న పద్మవ్యూహంలో చక్రధారి మూవీ ట్రైలర్ను విశ్వక్సేన్ ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించాడు. సినిమా నిర్మించి విడుదల చేయడం ఓ సాహసంగా మారిపోయిన ఈ రోజుల్లో నిర్మాత కెఓ రామరాజుకు విజయం దక్కాలనే ఆకాంక్షను విశ్వక్సేన్ వ్యక్తం చేశారు. ప్రవీణ్ రాజ్ కుమార్ హీరోగా, శశికా టిక్కో, అశూరెడ్డి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీని సంజయ్ రెడ్డి బంగారపు డైరెక్ట్ చేశారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ మంచి నటుడే కాదు, చక్కటి పెయింటర్ కూడా. వృత్తిపరమైన ఒత్తిడి నుండి ఉపశమనం పొందటానికి చాలామంది ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ ఉంటారు. అలా సల్మాన్ ఖాన్ ఎంతో కాలంగా పెయింటింగ్స్ వేస్తూ స్వాంతన పొందుతున్నారు. ఇంతకాలం తన చిత్రకళ గురించి పెద్దంతగా బయట మాట్లాడిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు వాటిని వేలం వేయడానికి ముందుకొచ్చారు. దీని ద్వారా వచ్చే మొత్తాన్ని ఆయన సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు పెడతాడని సన్నిహితులు చెబుతున్నారు. అయితే సల్మాన్ పెయింటింగ్స్ను కొనుక్కోవడానికి భారీ స్థాయిలో అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సల్మాన్ ఏఆర్ మురుగదాస్ మూవీ సికిందర్లో నటిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలకు అవార్డులు ఇవ్వడమే కాదు, సినిమా రంగం పట్ల మక్కువ కలిగిన యువతను వారికి సంబంధించిన శాఖలో తీర్చిదిద్దే పని కూడా ఆస్కార్ అకాడమీ చేస్తుంటుంది. అందులో భాగంగా గోల్డ్ రైజింగ్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తోంది. భారతదేశానికి చెందిన లేడీ సినిమాటోగ్రఫర్ నేత్ర గురూజీకి ఇందులో పాల్గొనే ఛాన్స్ దక్కింది. కొన్నేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ మాస్టర్స్ చేసేందుకు నేత్ర లాస్ ఏంజల్స్కు వెళ్ళింది. అక్కడ ఆమె రూపొందించిన జాస్మిన్ ఫ్లవర్స్ అనే షార్ట్ ఫిల్మ్ పలు అవార్డులను గెలుచుకుంది. దాంతో ఆమె టాలెంట్ను గుర్తించిన అకాడమీ టీమ్ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రాంకు ఎంపిక చేసింది. దీని ద్వారా 2 నెలల పాటు అకాడమీ నేతృత్వంలో ఆమె ప్రొఫెషనల్స్ దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన చాందినీ చౌదరికి మంచి గుర్తింపు మాత్రం కలర్ ఫోటోతో వచ్చింది. ఆ తర్వాత కూడా సినిమాలు, వెబ్ సిరీసుల్లో చాందినీ చౌదరి నటించింది. ఇప్పటికే ఈ ఏడాది ఆమె నటించిన గామి సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందింది. అయితే ఆమె నటించిన 2 సినిమాలు ఈ శుక్రవారం జనం ముందుకు రాబోతున్నాయి. గత నెలలో రావాల్సిన మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాను జూన్ 14కి వాయిదా వేశారు. అదే రోజున చాందినీ చౌదరి నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ యావం కూడా వస్తోంది. అంటే శుక్రవారం ఆమె సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయన్నమాట.